ఇలా బంగ్లాదేశ్ తనకు తానే చీలిపోయేటట్టున్నది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ఆనాడు పాకిస్తాన్ విడిపోయి వెస్ట్ పాకిస్తాన్, ఇక్కడ ఈస్ట్ పాకిస్తాన్ ఏదైతే ఉండే చూడప్పుడు వెనకటికి అది బంగ్లాదేశ్ అయిపోయింది. అంటే ఇక ఈ నాజాయస్ ఔలాదుగాన్లకు ఇంకొక దేశం కావాలని డిసైడ్ అయిపోయారు. నేనైతే ఏమంటా అంటే మోదీజీ బంగ్లాదేశ్ 3 పార్ట్లుగా జర డివైడ్ చేసి పడదోపితే అదో మజా అలాగ ఉంటుంది. అది మోదీ హేతో మునికినే అదో మాటనే మజా ఉంటుంది. అది ఇప్పుడు ఎట్లున్నాయంటే కంప్లీట్గా ఈ చైనీస్ ఇంటెలిజెన్స్ కూడా, చైనీస్ ఆపరేటివ్స్ కూడా మీకు బంగ్లాదేశ్లో ఎక్కువ కనిపిస్తారు. కాకపోతే చైనీస్కి పాకిస్తాన్కి కొంచెం తేడా ఉంటుంది. పాకిస్తాన్ ఎప్పుడు కూడా కోవర్ట్, నాన్ వాయిలెంట్, అహింసా సిద్ధాంతంగా ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ల మీద ఫోకస్ చేస్తూ ఉంటుంది. డైరెక్ట్గా పోయి వాళ్ళని గెలికి లొల్లి పెట్టుకునేటట్టు పోదు. మిలిటరీ ఇంకా ఈ మీ కమ్యూనికేషన్ని గెయిన్ చేసుకోనికే ప్రయత్నం చేస్తుంది. ఎస్పియోనేజ్ యాక్టివిటీలు ఏవైతే ఉంటాయో వాళ్ళు కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా ఎకనామిక్ దాకా పెట్టి ఆటలాడుతూ ఉంటారు. దాని ద్వారా ఈ మిలిటరీని దగ్గరికి తీసుకొనికే చూస్తుంటారు. దాని తర్వాత హనీ ట్రాప్లు ఎక్సెట్రా ఇవన్నీ ఉంటాయి.